ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం చోటు చేసుకుంటూనే ఉంటుంది. కానీ తాజాగా వినిపిస్తున్న ఒక వార్త మాత్రం జనసేన వర్గాల్లో పెను ప్రకంపనలను సృష్టిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితులుగా ఉంటూ పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించిన బాలినేని మరియు సామినేని ఇద్దరూ కూడా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పాలనలో బిజీగా ఉన్న తరుణంలో సొంత పార్టీ నేతలు ఇలా షాక్ ఇవ్వడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ పరిణామం కేవలం ఒక సాధారణ రాజీనామా మాత్రమే కాదు, ఇది జనసేన భవిష్యత్తుపై మరియు పార్టీ అంతర్గత సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బాలినేని మరియు స్వామినేని వంటి సీనియర్ నాయకులు పార్టీని వీడడం వెనుక బలమైన కారణాలు ఉండవచ్చని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో సీట్లు సర్దుబాటు విషయంలో కానీ లేదా పదవుల పంపకాల్లో కానీ తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న అసంతృప్తి వీరిలో ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ కోసం కష్టపడి నాయకులను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి లేదా ఇతర పార్టీల నుంచి చేరిన వారికి పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత ఇస్తున్నారని వీరు భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లో ఎప్పుడు గుర్తింపు మరియు గౌరవం ముఖ్యం కాబట్టి ఆ విషయంలో రాజీ పడలేక వీరు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న వారందరినీ కలుపుకుని పోవడంలో ఎక్కడో చిన్న పొరపాటు చేస్తున్నారా అన్న సందేహాలు కూడా ఇప్పుడు కార్యకర్తలు మొదలవుతున్నాయి. ఈ రాజీనామాల వార్త జనసైనికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. పార్టీ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు వెన్నంటే ఉండి పోరాడిన నాయకులు ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇలా దూరమవడం పార్టీని నైతిక ధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం. ఒకవేళ వీరు నిజంగానే జనసేనను వీడితే అది ప్రత్యర్థి పార్టీలకు బలమైన ఆయుధంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ తన సొంత నాయకులను కాపాడుకోలేకపోతున్నారని విమర్శించే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలకు దొరుకుతుంది. అంతేకాకుండా ఈ రాజీనామాలు ఒక గొలుసుకట్టు చర్యలా మారి మరికొందరు నేతలు కూడా బయటకు వెళ్లేలా చేస్తాయేమో అన్న భయం పార్టీ వర్గాల్లో నెలకొంది. క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మించిన ఇలాంటి నాయకులు వెళ్ళిపోతే ఆ లోటును భర్తీ చేయడం అంత సులభం కాదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుత ప్రభుత్వ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన వెంటనే రంగంలోకి దిగి ఆ ఇద్దరు నాయకులతో చర్చలు జరిపి వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, లేక తన సిద్ధాంతాలను కట్టుబడి ఉండేవారు మాత్రమే పార్టీలో ఉండాలని భావించే వారి రాజీనామాలను ఆమోదిస్తారా అన్నది చూడాలి. గతంలో కూడా ఇట్లాంటి ఎన్నో ఒడిదొడుకులను పవన్ ఎదుర్కొన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎదురయ్యే సవాళ్లు వేరుగా ఉంటాయి. ఇప్పుడు ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు పార్టీ కేడర్ చెల్లాచెదురు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఈ పరిణామాలను జనసేన గ్రాఫ్ను తగ్గిస్తాయా, లేక పవన్ తన నాయకత్వ పట్టుమతో దీన్ని చక్కదిద్దుతారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మొత్తం మీద బాలినేని మరియు స్వామినేని రాజీనామా వార్త జనసేన పార్టీకి ఒక పెద్ద పరీక్ష లాంటిదే అని చెప్పవచ్చు.